హలో అందరికీ ఈ రోజు మనం ఛార్జ్ షీట్ కి ఛార్జ్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందామండి. ఛార్జ్ షీట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక అఫెన్స్ జరిగిందనమాట. అఫెన్స్ జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ కి ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తారు కదా. సో ఆ కంప్లైంట్ తీసుకున్న వెంటనే పోలీస్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేస్తారనమాట. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనమాట. అంటే ఇక్కడ అఫెన్స్ జరిగింది అనేసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేస్తారనమాట. ఆ తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు సీన్ ఆఫ్ అఫెన్స్ కి వెళ్తారు. అంటే ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో ఆ ప్లేస్ కి వెళ్ళి ఎవరు అక్యూజ్డ్, ఎవరు ఈ పని చేశారు, సో వాళ్ళకి అగేన్స్ట్ గా ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయి, సో ఆ ఎవిడెన్స్ అన్నిటిని కలెక్ట్ చేస్తారనమాట. అఫెన్స్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, సో ఈ ఎవిడెన్సెస్ అన్నిటిని కలెక్ట్ చేస్తారనమాట. అలాగే ఇంకా విట్నెసెస్ ఉంటారు కదా, ఎవరైతే చూస్తున్నారో అలాగా చాలా మంది విట్నెసెస్ ఉంటారు కదా, సో వాళ్ళ విట్నెసెస్ అందరి స్టేట్మెంట్స్ ని వీళ్ళు రికార్డ్ చేసుకుంటారనమాట. సో ఇది మనకి 1-2 రోజుల్లో అవ్వే పని కాదు, కొన్ని రోజులు పడుతుంది అనమాట. లైక్ అందరి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయడానికి, అందరి స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేయడానికి. సో అన్ని స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్నాక పోలీస్ వాళ్ళు వచ్చేసి ఒక పోలీస్ రిపోర్ట్ ని తయారు చేస్తారనమాట. అంటే అక్యూజ్డ్ కి అగేన్స్ట్ గా ఈ ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయి, ఇంతమంది విట్నెసెస్ ఈ స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చారు అక్యూజ్డ్ కి అగేన్స్ట్ గా అనేసి ఒక రిపోర్ట్ ని ఫామ్ చేస్తారనమాట. సో ఆ తర్వాత వాళ్ళు చూస్తారు, అవును నిజంగానే ఇతను చేశాడు, ఈ ఎవిడెన్స్ అన్నింటినీ చూస్తుంటే ఇతనే అఫెన్స్ చేశాడు అని వాళ్ళకి అనిపించినప్పుడు దాన్నే మనం ప్రైమా ఫేసి కేసు అంటాం అనమాట. అంటే ఈ అక్యూజ్డ్ అఫెన్స్ చేశాడు అన్న చెప్పడానికి ఇక్కడ ఈ ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయన్నమాట. సో దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పోలీస్ రిపోర్ట్ ని కోర్టుకి ఫార్వర్డ్ చేస్తారనమాట. అప్పుడు దాన్ని ఛార్జ్ షీట్ అంటామన్నమాట. సో ఆ తర్వాత కోర్టు ఏం చేస్తుంది, ఇది మనకి ఛార్జ్ షీట్ అర్థమైంది కదా. ఇప్పుడు ఛార్జ్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఛార్జ్ అంటే ఏంటంటే ఇప్పుడు కోర్టు వచ్చేసి ఆ ఛార్జ్ షీట్ ని తీసుకుంటుంది కదా, సో దాన్ని పరిశీలిస్తుంది అనమాట. సో అప్పుడు కోర్టుకి అనిపించింది అంటే అవును ఇక్కడ మనకి అఫెన్స్ జరిగింది అని క్లియర్ గా తెలుస్తుంది అంటే కోర్టు ఏం చేస్తుందంటే ఆ అఫెన్స్ ని కాగ్నిజెన్స్ తీసుకుంటుంది అనమాట. కాగ్నిజెన్స్ తీసుకోవడం అంటే కోర్టు వచ్చేసి అంగీకరించడం అనమాట. అంటే ఇక్కడ అఫెన్స్ జరిగింది, మనం ఫర్దర్ ప్రాసెస్ ని స్టార్ట్ చేయాలి అనేసి. సో కాగ్నిజెన్స్ అంటే కోర్ట్ విల్ అప్లై ఇట్స్ మైండ్ టు అక్నాలెడ్జ్ ద ఫ్యాక్ట్ దట్ ద అఫెన్స్ హ్యాస్ బీన్ కమిటెడ్ హియర్ అనమాట. సో అది మనకి కాగ్నిజెన్స్ అంటే ఏంటో. సో ఆ తర్వాత కోర్ట్ కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత ఛార్జ్ ఫ్రేమ్ చేస్తుంది అనమాట. ఛార్జ్ ఫ్రేమ్ చేయడం అంటే ఏంటంటే సో అక్యూజ్డ్ ఈ అఫెన్సెస్ చేశాయి అనేసి మనకి ఇక్కడ ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి అక్యూజ్డ్ కి అగెయిన్స్ట్ గా. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థెఫ్ట్ జరిగింది అనుకున్నాం, సో థెఫ్ట్ చేశాడనేసి మనకి ఇక్కడ ఎవిడెన్స్ క్లియర్ గా ఉంది. సో అక్యూజ్డ్ కి మీ పైన థెఫ్ట్ అనే అలిగేషన్ పెడుతున్నాము అనేసి ఛార్జ్ ద్వారా అక్యూజ్డ్ కి నోటీస్ వెళ్తుంది అనమాట. అంటే ఏంటి, అప్పుడు అక్యూజ్డ్ డిఫెండ్ చేసుకుంటాడనమాట. ఓ నా పైన థెఫ్ట్ అనే అలిగేషన్ పడిందా, సో నేను చెయ్యలేదు అనే దానికి అతను ఏ డిఫెన్సెస్ తీసుకురావాలో అతని తరపున ఉన్నటివి అవి తీసుకొని వస్తాడనమాట. ఇప్పుడు ఈ ఛార్జ్ అనేది లేకపోతే అతనికి ఎలా తెలుస్తుంది అతని పైన ఎలాంటి